హాయ్ అండి, వెల్కమ్ టు ఛానల్. కడపలో గోంగూర ఎలా చేసుకుంటారో కడప స్టైల్లో చూద్దాం. ముందు గోవాకంతా నీళ్ళలో నానబెట్టుకోవాలి. టమోటాలు, గోవాకు, పచ్చిమిరపకాయలు బాగా కడుక్కొని పచ్చిమిరపకాయలు స్టవ్ ముట్టించి గోలం పెట్టుకొని పచ్చిమిరపకాయలు కడిగి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కడిగి వేసుకున్నాక బాగా గోవాకు అంతా వేసుకోవాలండి. చూడండి, గోవాకు బాగా నీళ్ళలో నానింది. మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి 2-3 సార్లు కడిగేసిన నేను. గోవాకు కానీ గోలంలో పెట్టేసుకోవాలి. ఊరి వచ్చినాంచి గొంతు కింద ఉడుగుల్లో వేసిందండి. గొంతు కింద ఉడుగుల్లో వేసింది, సరిగ్గా రావడం లేదు మాట. కొంచెం తడబడుతుంది, నొప్పిగా ఉంది కాబట్టి గొంతు. అందులో జలుబుగా చేసింది. కొంచెం చిన్నగా తప్పు జరుగుతూ క్షమించండి. గోవాకంతా పెట్టేసినాను. నీళ్ళన్నీ పోయేంత వరకు దాంట్లోనే మగ్గించుకోవాలి. చూడండి నీళ్ళు ఎన్ని వచ్చినాయో. నీళ్ళన్నీ ఇంకిపోవాలి బాగా. సిల్వర్ గోళం కాబట్టి కొంచెం నీళ్ళన్నీ పోయే కొద్దీ కొంచెం నల్లగా అవుతుంది. మీరు నాన్ స్టిక్ ఉంటే పెట్టుకోవచ్చు. మా ఇంట్లో లేదు నాన్ స్టిక్. చూడండి నీళ్ళన్నీ బాగా వచ్చినాయి. 2 పెద్ద ఎర్రగడ్డలు తీసుకున్నా. పెద్దగానే కట్ చేసుకున్నానండి. కట్ చేసి వేస్ట్ చేసుకున్న దాంట్లోనే బాగా మగ్గిపోతాయి. ముక్కాలు భాగం అంతా నీళ్ళలోనే మగ్గిపోతుంది. పచ్చిమిరపకాయలు, గోవాకు, టమోటా, ఎర్రగడ్డ బాగా మగ్గిపోతాయి. నీళ్ళు పోయేంత వరకు మగ్గించుకొని చూడండి మగ్గిపోయినాయి. చూడండి మగ్గిపోయినాయి. నూనె వేసుకోవాలి. నేను కొంచెం సిల్వర్ గోళం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. 4 స్పూన్లమైన. నాన్ స్టిక్ అయితే తక్కువ పడుతుంది. బాగా వేపుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. చూడండి నల్లగా అయిపోయింది గిన్నె కూడా. ఏం కాదు, మీరు నాన్ స్టిక్ ఉంటే చేసుకోండి. టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. రోల్ పెట్టుకొని ముందు పచ్చిమిరపకాయలు అంతా వేసుకోవాలి. నేను అన్నీ కలిపి చేసిన కాబట్టి కొంచెం గోవాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని ముందు కొంచెం నూరినాను. చూడండి పొగలు వచ్చినాయి. మిక్సీకి అయితే ఇటు పొగలు వచ్చేది వేయద్దండి, సలార్ పెట్టుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు కొంచెం గోవాకి వేసినాను. ఉప్పు వేసుకొని ఆడ ఎర్రగడ్డలు కానీ వేసినానండి. ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి. చూడండి పొగలు వస్తుంది, జాగ్రత్త వేసుకోండి, మీద పడకుండా బొబ్బు వస్తుంది. బాగా నూరుకోవాలి. మిగతా ఇంకా కొంచెం ఎర్రగడ్డ ఉంది, కొంచెం గోవాకు ఉంది. అది కొంచెం మెదిగినాక అది వేసుకున్నాను. అందరూ ఛానల్ చూస్తున్నారండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను కొత్తగా పెట్టాను, సపోర్ట్ చేయండి. టమోటాలు వేసుకున్నాను. మీరు కట్ చేసి అయినా వేసుకోవచ్చు. టమోటాలు, పచ్చిమిరపకాయలు అయినా. నేను అట్టే వేసేసినాను, అన్నీ ఒకేసారి వేసినాను. మీరు అయితే ఒకసారి వేపుకోవచ్చు. ముందు పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమోటాలు, లాస్ట్లో గోవాకు. నేనైతే అన్నీ ఒకేసారి వేసేసినాను. చాలా బాగుందండి. నేనైతే సంగటి చేసిన. సంగటి దబ్బ చిక్కుడుకాయ తాలింపు చేసినాను. చాలా బాగా వచ్చిందండి పచ్చడి. దీంట్లోనే మళ్ళీ శనగకాయ పప్పులైనా వేసుకొని దంచుకోవచ్చండి. శనగకాయల పచ్చడి, గోవాకు శనగకాయల పచ్చడి లాగా ఇటైనా చేసుకోవచ్చు, అట్లా అయినా చేసుకోవచ్చు. చూడండి మెదిగింది.
ఉన్ని 2 ఎర్రగడ్డలు మళ్ళీ ఉంటే వేసిన 4 ఉప్పులు. కొంచెం ఉప్పు కానీ తక్కువ ఉంటే వేసుకున్నాను లాస్ట్లో కొంచెం. మిక్సీ కన్నా రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది. మేమైతే పొద్దున్న టిఫిన్ చేసుకోలేదండి. ఇంకా 11:30కు అదే సంగటి పచ్చడి చేసుకున్నాం. రైతు మార్కెట్కి పోయి ఇంట్లో పని చేసుకునే వాళ్ళక 11:30 అయింది. ఒకటేసారి సంగటి చేసి పచ్చడి చేసుకుని తిన్నాం. బాగుంటుంది. చూడండి మెత్తగా మెదిగింది. బాగా లోపల పడి బాగా తుడుచుకొని గిన్నెలో తీసుకోవాలండి. చాలా బాగుంది పచ్చడి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, ట్రై చేయండి. బాగా పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి గిన్నెలోకి తీసి పెట్టుకున్నా, బాగుంది, బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి.